ఎప్పుడన్నా ఇప్పపు సారా తాగినా శశి నువ్వు? నేనంటే తాగలేదు, నువ్వు ఎప్పుడన్నా తాగినావా? టేస్ట్ చేయలేదా? నేను ఎలక్షన్ ముందు తాండలకి వెళ్ళినప్పుడు మా ఎస్టీ సోదరులందరూ సారా గురించి చెప్పడం జరిగింది. గత 2 నెలల నుండి దానిపైన రీసెర్చ్ చేసి, అంటే ఉట్టే కాదు, దాని అసలు ఇప్పపు అంటే ఏంది, అసలు సారా వాళ్ళు ఎట్లా తయారు చేస్తారనేది దానిపైన ఒక రీసెర్చ్ చేసిన తర్వాతనే నేను దాని గురించి మాట్లాడి, అది కూడా నేను మాట్లాడిన ఓన్లీ 1 పాయింట్. కానీ టీవీలలో మాత్రము చాలా వేస్తారు, ఇట్లా సారా షాప్లో ఓపెన్ చేయాలి, సారా అమ్మాలి ముందులాగా అని చెప్పి. నేను ఇప్పుడు అట్లా మాట్లాడలేదు. నేను అన్నింది ఒకటే మాట, నిన్న వెనకటికి ఇప్పపుతో తయారు చేసిన సారా తాగితే 110 సంవత్సరాలు బతికినారు. ఇప్పుడు వచ్చే కల్తీ చీపు లిక్కర్ ఏదైతే వస్తుందో దాన్ని తాగితే 60 ఏళ్ళకే చనిపోతున్నారు. దాని గురించి బాగా రీసెర్చ్ చేస్తాను, అసెంబ్లీలో ఖచ్చితంగా మాట్లాడతానని చెప్పి మేము తెలియజేస్తాం. దీనికి ఒక రీసెర్చ్ ఉంటే కాదు, దాన్ని బాగా స్టడీ చేసే నేను దాని గురించి అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్. నా కాన్సెప్ట్ ఒకటే, మా ఎస్టీ సోదరులు కోటీశ్వరులు కావాలి. ఈ కాన్సెప్ట్ నేను అసెంబ్లీలో మాట్లాడినప్పుడు, దీని సబ్జెక్ట్ గురించి ఎక్కువ నేను ఇప్పుడు చెప్పాను, అసెంబ్లీలో ఖచ్చితంగా మాట్లాడతాను. దీనికి బెనిఫిట్స్ మాట్లాడతాను, అడ్వాంటేజెస్ మాట్లాడతాను, డిసడ్వాంటేజెస్ కూడా మాట్లాడతాను. అంటే దీనివల్ల లాభం ఏంది, నష్టం ఏంది అనేది కూడా. 5000 సంవత్సరాల దానికి హిస్టరీ ఉన్న ఇప్పపు సారా ఇది. 5000 yearsకి దీనికి చరిత్ర ఉన్నది. గ్రంథాలలో కూడా దీని గురించి రాసినారు, దీని సబ్జెక్ట్ గురించి. సరే, మధ్యలో దాన్ని ఎందుకు క్యాన్సిల్ చేసిందో, ఏం చేసిండో, కల్తీ లిక్కర్ కానీ కెమికల్స్తో చేయడం కానీ దానివల్ల హెల్త్ ఇష్యూస్ కానీ ఆపిన, అది డిఫరెంట్ సబ్జెక్ట్. నేను మాట్లాడేది ఇప్పపు గురించి. వేరే దేశాలు కూడా ఉన్నాయి. మెక్సికో ఉంది, మెక్సికో టెకిలా తయారు చేస్తుంది. దాదాపు $11 to 12 billion వాళ్ళు రెవెన్యూ టర్న్ ఓవర్, దాన్ని అంటే దాదాపు 1,00,000 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ టెకీలా చేస్తారు. అది అసలు దీనికి చూస్తే కంపారిజన్ చూస్తే ఇప్పపు అనేది దానికన్నా బెస్ట్. జపాన్లో చూస్తే షేక్ అని చెప్పేసి వాళ్ళు ఒక డ్రింక్ తయారు చేస్తారు, అది వాళ్ళ డ్రింక్, వాళ్ళు తయారు చేసే డ్రింక్. అది దేంతో చేస్తారు, రైస్తో చేస్తారు. చైనాలో తయారు చేస్తారు, మన జొన్నల్లాగా ఉంటుంది వాళ్ళకి, ఆ జొన్నలతోని వాళ్ళు ఒక డ్రింక్ తయారు చేస్తారు. మన దేశంకి వచ్చే వారికి మన డ్రింక్స్ మనం తయారు చేసేటి బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు మనని తయారు చేయనీయకుండా బంద్ చేయించారు. వాళ్ళ దగ్గర నుంచి స్కాట్లాండ్ నుంచి తెచ్చే స్కాచ్ అమ్మాలని చెప్పేసి. సో నేను ఈరోజు మాట్లాడేది ఉపాధి గురించి. మన ఎస్టీ తాండలకి వాళ్ళకి ఉపాధి కలిగేటట్టు ఒక్కొక్కరు నెలకి 3 నుంచి 4 లక్షలు వాళ్ళు ఎట్లా సంపాదించుకోవచ్చు. ఈ లిక్కర్ తయారు చేస్తే హెల్త్ ఇష్యూస్ అంటే హెల్త్ బెనిఫిట్స్ ఉంది దాంట్లో. నువ్వు కెమికల్స్ వేసి తయారు చేసిన దాంట్లోనేమో నీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇది ఆర్గానిక్, ఇప్పపు సారా అనేది ఆర్గానిక్ డ్రింకు. నేను స్టడీ చేసిన దాంట్లో ఇది ఒక్కటిగా 200 పేజీలు రాస్తాను దీని గురించి అసెంబ్లీలో మాట్లాడతాను, దీని బెనిఫిట్స్ గురించి మాట్లాడతాను. చైనాలో కూడా వాళ్ళు కూడా ఒక డ్రింక్ తయారు చేస్తున్నారు. వాళ్ళ డ్రింక్ ఏమో ప్రపంచంలో అమ్ముతారు. మన దగ్గర మన అడవుల్లో దొరికే ఆర్గానిక్ డ్రింక్ ఏమో ఇది తప్పని చెప్పి తయారు చేయనిస్తలేరు. దీన్ని లీగల్గా ఎట్లా చేయాలి, మన ఎస్టీ సోదరులు దీంతో బెనిఫిట్ ఎట్లా కావాలి, వాళ్ళు ఎట్లా తయారు చేయొచ్చు, దాన్ని బాటిలింగ్ ఎట్లా చేయొచ్చు, దాంతో మనం కూడా తెలంగాణలో 1,00,000 కోట్లు మనం ఎట్లా రెవెన్యూ తీసుకుపోవచ్చు నెక్స్ట్ ఫర్దర్ ఇయర్స్లలో. వాళ్ళ ఇల్లు ఎట్లా బాగుపడతాయి, మన తెలంగాణ ఎట్లా బాగుపడాలి, మనం ఇది గ్లోబల్ మార్కెట్ ఎట్లా పోవాలనేది రీసెర్చ్ చేసే నేను దాని గురించి అసెంబ్లీలో మాట్లాడతాను. అరే టీవీలలో బాలకృష్ణ మూవీలలో అరే మామ పెగ్గులా అంటేనేమో డాన్సులు వేస్తారు. నేనేమో మా ఎస్టీ సోదరుల గురించి వాళ్ళు కోటీశ్వరులు కావాలి, ఇది ఒక రెవెన్యూ మోడల్ అని చెప్పి నేను మాట్లాడితే ఎవరో బీఆర్ఎస్ నాయకుడు నిద్ర పట్టక ఏం సారా దాపుతాడా అని మాట్లాడుతున్నాడు. నేనేం గుడమ్మ గురించి మాట్లాడలేదే. ఇది అడవిలలో దొరికేది న్యాచురల్ పువ్వు, మనం ఏం చెట్టును కొడతలేరు. మీరు చూస్తే చిత్తూరు కాడ రెడ్ శాండిల్వుడ్ చెట్లు నరుకుతున్నారు పైసల కోసం. నేనేమో రాలిపోయిన పువ్వు ఇప్ప పువ్వు గురించి మాట్లాడుతాను, దాంట్లో మెడిసినల్ బెనిఫిట్ గురించి మాట్లాడతాను, 5,000 సంవత్సరాల చరిత్ర ఉన్న దాని గురించి ఎందుకు ఆపినారు అనేది మాట్లాడతాను. ప్రతిపక్షం కూడా వాళ్ళు కూడా మెచ్చుకుంటారు, వాళ్ళు కూడా సపోర్ట్ ఇస్తారని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే మా ఎస్టీ సోదరుల గురించి అరే ఎప్పుడైనా కానీ మన ఇంట్లో ఉన్న బంగారం మనం గుర్తుపట్టం, మనది బంగారము. మెక్సికోలో తయారైన టెకీలా అది చెత్త బంగారము. మన బంగారం గురించి నేను మాట్లాడతాను, మన ఆదివాసుల గురించి మాట్లాడతాను. నల్లమల్ల అడవులు కానీ అచ్చంపేట అడవులు కానీ అటు చూస్తే భద్రాచలం అడవులు కానీ ఆదివాసులు ఈ పువ్వు వాళ్ళు కూడా కలెక్ట్ చేసుకొని ఇస్తే వాళ్ళకు కూడా రెవెన్యూ వస్తుంది. నేను ఎవరో రాజకీయ నాయకులు పెట్టిన స్పిరిట్ కంపెనీస్ కానీ ఆల్కహాల్ కంపెనీస్ 20 ఫ్యాక్టరీలు ఉండొచ్చు, వాళ్ళు బెనిఫిట్ అవుతారు ఇప్పుడు ఉండే దాంట్లో. కానీ నేను చెప్పేది
తెలంగాణలో ఉన్న మన ఎంటైర్ ఎస్టీ సోదరులందరూ బెనిఫిట్ అయ్యేది మాట్లాడుతున్నాను. ఖచ్చితంగా అసెంబ్లీలో టైం తీసుకుంటాను, దీని గురించి మాట్లాడతాను. ఇది ఎట్లా ముందుకు పోతే మొత్తం మన ఎస్టీ సోదరులు ఎట్లా బాగుపడతారు అనేది నేను అసెంబ్లీలో మాట్లాడతాను.